సార్ మీ మీద ప్రధానంగా తీసుకుంటే మీరు హైలీ కరప్టెడ్ అని మీ ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారు. దాదాపు 90 రోజులు మీరు జైల్లో ఉన్నారు. అంటే ఆ కేసుతో పాటు వరుసగా మీకు 3 కేసులు పెట్టి జైల్లో 90 రోజులు పెట్టారు. ఇది ఒకటే కాదు, మీరు ఒకే సబ్ డివిజన్లో అక్కడే ఎస్ఐగా ఉండి అక్కడే సిఐగా ప్రమోషన్ తీసుకొని అక్కడే ఏసీపీగా ఉన్నారు. ఇతని పొలిటికల్ పవర్ చాలా ఎక్కువ ఉంది. సర్వేశ్వర రెడ్డి కానీ, మీ బ్యాచ్మేట్స్ కానీ, మీ సబార్డినేట్స్ కానీ, మీ సూపీరియర్స్ కానీ చెప్తుంటారు. అంటే ఇంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండగా కూడా మీరు ఏసీపీ కేసులో ఎలాగ ఉచ్చులో పడ్డారు, ఎలాగ జైలు షో అనిపించారు? అంటే ఆ సిచ్యువేషన్ అంతా ఒక్కసారి మీకు అంతా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ చెప్పుకోవచ్చు. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీద మీరు వివరణ ఇచ్చే ముందు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు మీరు వచ్చారని ఒకసారి చెప్పండి. మురళి, నాది సొంత గ్రామం వెల్టూరు అని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి తాలూకాలో ఉంది ఆ గ్రామం. దాని హామ్లెట్ చిలకటోనిపల్లిలో మేము ఉంటున్నాం. మా ఫాదర్ వచ్చేసి నరసింహారెడ్డి గారని, వాళ్ళది రాజాపేట అని వనపర్తి దగ్గర విలేజ్. లాంగ్బాగ్ మైగ్రేటెడ్. మా మదర్ విలేజ్ వచ్చి వెల్టూరు. అక్కడనే పుట్టి పెరిగాను నేను. అక్కడ వెల్టూరులోనే ఫస్ట్ టు 10th వరకు 1వ తరగతి నుండి 10వ తరగతి నా విద్యాభ్యాసం కొనసాగింది. అక్కడ నుంచి తర్వాత వనపర్తికి వెళ్ళి వనపర్తిలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన తర్వాత నా ఎడ్యుకేషన్ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. అది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మురళి, అసలు డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాలనే ఒక క్వశ్చన్ వేశారు మీరు. ఇట్స్ రైట్ క్వశ్చన్. నేను అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినప్పుడు 1985లో గ్రూప్ 2 రాసినప్పుడు నేను స్టేట్ టాపర్ను. బ్యాచ్లో ఎంటైర్ బ్యాచ్లో స్టేట్ టాపర్ నేను. అప్పుడు అంతకన్నా ముందు నాకు ఒక ఐడియా ఉండే, చక్కగా చదువుకోవాలి, చదువులోనే ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా సర్వీస్ అనేది మర్చిపోవద్దు, పీపుల్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనే కాన్సెప్ట్ కింద పీపుల్ ఓరియంటెడ్ థాట్స్ కింద నేను గ్రోన్ అప్ అయ్యాను. ఫాదర్ కూడా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఆయన గొప్ప మానవతావాది. ఆ సందర్భంలో నేను అక్కడ చదువుకునే సందర్భంలో నాకు మైండ్లో మా ఫాదరు ఒక ప్లాన్ చేశాడు. అరే, నువ్వు ఎన్నటికైనా పోలీస్ ఆఫీసర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ అవుతానంటే జస్టిస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఒక ఆయన తలంపుతోనే ఆయన మాట కాదనలేక నేను ఐ ఫార్మ్డ్ ఏ గోల్, ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి దానికి నేను ఎఫర్ట్ చేయాలంటే చక్కగా చదవాలని ఇంటర్మీడియట్లో కూడా నేను కాలేజీలో అవుట్ ఆఫ్ 120 మెంబర్లు ఇద్దరమే పాస్ అయ్యాం. డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఎంఏ పొలిటికల్ సైన్స్ సీట్ వచ్చింది. అది చేసిన తర్వాత ఎంఏ జాగ్రఫీలో డిప్లొమా ఉంటుంది, పీజీ డిప్లొమా టౌన్ ప్లానింగ్, అది కూడా చేశాను. దాని తర్వాత డిపార్ట్మెంట్ వచ్చినాక ఎల్ఎల్బీ చేశాను. దాని తర్వాత నాకు డాక్టరేట్ అనేది ఒక తలంపు ఉండే. ఈ ఎల్ఎల్బీ కూడా ఒక రీజన్ ఉంది. మా ఫాదర్ నువ్వు ఎందుకైనా మళ్ళీ రిటైర్ అయిన తర్వాత అడ్వకేట్ కావాలని ఒక కోరిక ఉండే నాకు. అంటే ఆ విధంగా కూడా జస్టిస్ గురించి ఫైట్ చేయొచ్చని, అంటే ఫాదర్ ఎందుకు చెప్తున్నా అంటే జస్టిస్ గురించి ఫైట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన విధానంలో మా ఫాదర్ బార్న్ బ్రాటప్ ఈ ఫైట్ చేశాడు కుటుంబ వ్యవస్థలో కొంతకాలం. దాని గురించి నేను ఎల్ఎల్బీ కూడా చేయాల్సిన సందర్భం. అంటే మీ నాన్నగారు కోరిక మీదకు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. మా నాన్నగారి కోరికతో పాటు నాకుండే దృఢ సంకల్పం. ఓకే, వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీ కెరీర్ ఎక్కడి నుంచి ప్రారంభం? ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మహేశ్వరం రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అక్కడ కూడా అప్పుడు ల్యాండ్ గొడవలు ఎక్కువ నడుస్తుండే. అప్పుడు ఈ పులిమాం రామచంద్రరెడ్డి వర్సెస్ గీతా రామస్వామి కేసు చాలా నడుస్తుండే. అప్పుడు కూడా నేను ఒక క్రూసియల్ రోల్ పోషించి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా డైరెక్ట్ వచ్చి నాకు ఎవరైనా చెప్పుకుంటే కూడా డైరెక్ట్ జస్టిస్ ఉందంటే ఎంతవరకైనా పోయి వాళ్ళకి న్యాయం చేసినట్టు సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కోకోలలో ఉన్నాయి. ఓకే, మహేశ్వరం తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను? మహేశ్వరం తర్వాత పరిగెళ్ళాను. మహేశ్వరంలో అప్పుడు ఈ 6 months పనిచేశాను. అప్పుడు ఈ పొలిటికల్ ఒత్తిడితోనే జస్టిస్ ఓరియంటెడ్ మైండ్లో పోతున్నప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఆయన్ను ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని ఒత్తిడి పెట్టి ట్రాన్స్ఫర్ చేశాను. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు 6 నెలలకే 6 months ట్రాన్స్ఫర్. 6 నెలలకే సూట్ కేసు చదువుకున్నారు. సూట్ కేసు చదువుకొని చక్కగా పరిగి వెళ్ళిపోయాను. పరిగిలో 3 years ఉన్నాను. అంటే అక్కడ మీకు ఒత్తిడి రాలేదు? అక్కడ రాజకీయ నేపథ్యం హరీశ్వర రెడ్డి గారు అని ఒక మంచి వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే గారు, ఆయన కోఆపరేట్ చేస్తుండే పోలీసింగ్ అగ్నిస్ట్ ఎప్పుడు పోడు. ఇట్లా ఉంది సార్, ఈ కేసులో ఇట్లా ఉంది, మీరు ఇన్వాల్వ్ కావద్దంటే సరే మీరే జస్టిస్ చేయండి అని వదిలిపెట్టి మనస్తత్వం హరీశ్వర రెడ్డి గారు. ఓకే, అలాంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ఆ ఏరియాలో నేను 3 years పనిచేశాను. ఆ నుండి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి తాండూరు కూడా పోయాను. తాండూరుకి పోతే ఒక 8 days ఉన్నాక మళ్ళాగే వారు మళ్ళీ పరికే తీసుకొచ్చేసి పరిగి తర్వాత ఇదయ్యాను. పరిగి తర్వాత ఏమైందంటే అప్పుడు మా సిస్టర్ది ఒక ప్రాబ్లం నడుస్తుండే, పెద్ద సిస్టర్ది కోటేశ్వరం అని ప్రాబ్లం నడిచేది. భార్యాభర్తలు ఏమంటే మ్యారేజ్ అయిన 15 daysలోనే ఆమె కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయింది. మీరు కేర్ఫుల్ ఉండండి. ఎక్కడికి ఎన్ని ఒడిదుడుకులు ఈ జీవితం ఎదుర్కొంటూ వచ్చిన దానికి సజీవ సాక్ష్యం ఈ సర్వేశ్వర రెడ్డి, ఎవరు అవసరం లేదు. అక్కడ నేను ఒక బ్రదర్గా చెల్లెలు జరిగినటువంటి అన్యాయానికి
స్పందించి న్యాయం చేయలేని తపనలో నేను ఫైట్ చేస్తుంటే అప్పుడు ఈయన నక్సలైట్లతో సంబంధాలు ఉండవని, ఈయన నక్సలైట్ ఆఫీసర్ అని తప్పుడు కేసు పెట్టి, అప్పుడు 307 కేసు పెట్టి ఆయన చనిపోతే, కుటుంబ వ్యవస్థలో ఆయన చనిపోతే దానికి 307 కేసు నేను నా మీద కేసు పెట్టి అట్లా నన్ను వేధించడం జరిగింది. అట్లా 2 years నేను వితౌట్ పోస్టింగ్.